సంగారెడ్డి మండలం ఈశ్వరపురం ఇస్మాయిల్ ఖాన్పేట గ్రామంలోని సప్తప్రాకారయుత శ్రీ దుర్గా భవానీ మాత ఆలయం దర్శించుకునేందుకు వచ్చిన వేలాది మంది భక్తులతో జనసంద్రమైంది. ఆలయంలో శ్రీ దుర్గా శరన్నవరాత్రోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సప్తప్రాకారాలతో నిర్మితమైన ఆలయంలో అష్టభుజములతో సింహవాహినియై విరాజిల్లుతూ కోరినంతనే ధర్మబద్ధమైన కోర్కెలు తీర్చే చల్లని తల్లి, అత్యంత మహిమాన్వితమైన అమ్మవారు సప్తప్రాకారయుత శ్రీ దుర్గా భవానీ అమ్మవారు. ఈ ఆలయంలో జరుగుతున్న దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల 8వ రోజు మంగళవారం శ్రీ దుర్గా భవానీ మాత అమ్మవారు శ్రీ దుర్గామాత అలంకరణలో భక్తులకు దివ్యదర్శనం కలిగింది. ఉత్సవాల విశేష పూజలలో భాగంగా ఆలయ ధర్మాధికారి బ్రహ్మశ్రీ కమలంపేట రాధాకృష్ణమూర్తి శర్మ ఆధ్వర్యంలో వేకువజామున వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ అఖిలలోకాధీశ్వరి అయిన అమ్మవారి మూలమూర్తికి అభిషేకాలను శ్రీ సూక్తయుక్తంగా నిర్వహించారు. శ్రీ దుర్గా భవానీ మాతను శ్రీ దుర్గా మాతగా అలంకరణ చేసి ఉత్సవ విశేష పూజలు జరిపిన అర్చకస్వాములు భక్తులకు అమ్మవారి దివ్య దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం సామూహిక కుంకుమార్చన క్రతువును అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అమ్మవారి మహాప్రసాదంగా ఈశ్వరపురం గ్రామానికి చెందిన మాతృశ్రీ పొట్టబత్తిని నాగమణి గారి ప్రత్యక్ష ఆశీస్సులతో పొట్టబత్తిని శ్రీధర్ వారి ధర్మపత్ని స్మిత, వారి కుమారుడు వివేక్, కుమార్తె సహాస్ర మరియు ఈశ్వరపురం గ్రామానికి చెందిన మహారాజశ్రీ బక్క చిన్న రాములు గారి ప్రత్యక్ష ఆశీస్సులతో బక్క బలరాం వారి ధర్మపత్ని మంజుల వారి కుమార్తె ఆశ్రిత, కుమారుడు ఆకాశ్ల ఆధ్వర్యంలో అన్న సమర్పణ చేశారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మాధికారి బ్రహ్మశ్రీ కమలంపేట రాధాకృష్ణమూర్తి శర్మ మాట్లాడుతూ, సంగారెడ్డి మండలం ఈశ్వరపురం ఇస్మాయిల్ ఖాన్పేట గ్రామంలోని సప్తప్రాకారయుత శ్రీ దుర్గా భవానీమాత ఆలయంలో జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని యథాశక్తి అమ్మవారి సేవలో కైంకర్యం చేసి జగన్మాత శ్రీ దుర్గా భవానీ మాత కృపకు పాత్రులు కాగలరని బ్రహ్మశ్రీ కమలంపేట రాధాకృష్ణమూర్తి శర్మ భక్తులకు సూచించారు. రామ్ దయాల్ రెబ్బా, R7 న్యూస్, సంగారెడ్డి. बोल भवानी माता की जय। సంగారెడ్డి మండలం, సంగారెడ్డి జిల్లా, ఈశ్వరాపుర గ్రామం, ఇస్మాయిల్ ఖాన్పేట్ విలేజ్. మరి మా గ్రామం నందు సుమారు 20 సంవత్సరాల నుండి అమ్మవారు అత్యంత వైభవంగా ప్రతి సంవత్సరం 2 సార్లు అమ్మవారు పూజలు అందుకుంటుంది. మరి అందులో భాగంగా ఒకటి మార్చిలో వచ్చే వార్షికోత్సవం, మరి దసరా సందర్భంగా అమ్మవారి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మరి 9 రోజులు అమ్మవారు అత్యంత వైభవంగా పూజలు అందుకుంటున్నది. మరి ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు 8వ రోజు
అమ్మవారు దుర్గా మాతగా భక్తులకు దర్శనమిచ్చింది. మరి నిన్న సరస్వతి మాతగా ఇచ్చి మరి చిన్న పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పే కార్యక్రమంలో మరి తల్లిదండ్రులు పాల్గొంచుకొని అమ్మవారి సేవలో పాల్గొన్నారు. మరి 9 రోజుల కార్యక్రమంలో ప్రతిరోజు ఉదయము 11:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిత్య అన్నదానం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటర్ సౌకర్యంతో పాటు మరి ఆలయంలో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసిన ఆలయ కమిటీ తరఫున మరి ఇట్టి కార్యక్రమానికి వచ్చి అమ్మవారి కృపకు ప్రార్థనైనటువంటి భక్తులందరికీ అమ్మవారు సదా ఎంబడి ఉండి భక్తులందరినీ ఎల్లవేళలా కంటికి రేపలా కాపాడుకుంటారని కోరుకుంటూ మరి మహానవమి దాని సందర్భంగా అమ్మవారు అవతారం ఉంటుంది. మరి లాస్ట్ రోజు దసరా కాబట్టి ఆ రోజు సాయంత్రము అమ్మవారి రథోత్సవం ఉంటుంది. ఆ తర్వాత రావణాసుర దానం ఉంటుంది. ఆ దసరాతోటి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు ముగిస్తాయి. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న భక్తులందరికీ పేరు పేరున ఆలయ కమిటీ తరపున మా తరపున ధన్యవాదాలు. బోల్ భవానీ మాతాకి జై.